హాయ్ ఫ్రెండ్స్, టుడేలో మన లాగ్ వచ్చేసి మన సీఎం గారు అను మన చిరంజీవి గారు కలిసి ఓపెన్ చేశారు కదా ఎక్స్పీరియన్స్ పార్క్ కి మేము విజిట్ చేద్దామని వెళ్తున్నాము. చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాను నేను. అవును, కొత్త పార్క్ అట ఎలా ఉంటుందో మా ఊడు తీసుకోవద్దంటే నేను హడావుడిగా రెడీ అయ్యి వెళ్తున్నాము. మీకు చూపెడతాం ఫ్రెండ్స్. మేము ఇంకా మంచిగా స్టార్ట్ అయ్యే టైంలో ఫ్యూల్ కొట్టేసామని చెప్పేసి పెట్రోల్ బంక్లో ఆగాం. ఆగాక ఇంకా గాలి కూడా చెక్ చేసామని చెప్పేసి చెక్ చేస్తే అక్కడ విషయం ఏంటంటే టైర్ కూడా పంక్చర్ అయింది. సో ఇంకా అక్కడే పక్కనే పంక్చర్ షాప్ ఉండే అండి. ఇంకా అక్కడికి వెళ్ళి పంక్చర్ అయితే చేపించేసుకున్నాం. ఇంకా కార్కి మేము స్టార్ట్ అయ్యి 1.5 hour అవుతుంది. మధ్యలోకి వచ్చేసరికి మా వెహికల్ పంక్చర్ అయిపోయింది. అక్కడ ఒక 25 minutes టైం అయిపోయింది. ఇంకా ఇక్కడ చూస్తేనేమో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఫుల్ అంటే ఫుల్, చాలా హెవీ ట్రాఫిక్ ఉంది అసలు. సో ఎక్కడైతే మనకు ట్రాఫిక్ అయితే ఉందని చెప్పాను, ఇంకా ట్రాఫిక్ అయిపోయాక ఓవరాల్ దాకా ఇంకేం ట్రాఫిక్ అయితే ఏం లేదు. సో మనం అయితే చిలుకూరులోకి ఎంటర్ అయిపోయినాం. ఇంకా 14 kilometers ఉంది. 23 minutes చూపిస్తుంది. లెట్స్ గో. సో చెప్పా కదా, మన సీఎం గారు అండ్ చిరంజీవి గారు ఇనాగ్రేషన్ చేసిన పార్క్ ఇదే. సో ఫైనలీ మనం ఎక్స్పీరియన్స్ పార్క్ అయితే వచ్చేసాం. వావ్, ఎంట్రీ సీన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ అమెరికాలో ఉన్నట్టే ఉన్నాయి ఇవి చెట్లు అయితే. అక్కడ చూపెట్టినట్టు ఆ ఆటోలో మొత్తం తిప్పుతా ఉంటారు. దాని కాస్ట్ వచ్చేసి 200 rupees. ఇక్కడ ఒక వెహికల్ అయితే పాత సినిమాలు ఉన్నట్టే ఉంది భలేగా. అదే వెహికల్ ఎక్కి చుట్టూ తిరుగుదామని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 40 to 50 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి అంటే చూడడానికి నా 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఫస్ట్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఉండేటివి. తర్వాత ఇంకా కామన్ అయిపోయింది అన్ని కంట్రీస్ లో. వీటిని సౌత్ ఆఫ్రికాలో ట్రెజర్ ఫ్లవర్స్ అని అంటారు. ఇన్ని తెల్ల పూలని ఎప్పుడు నా లైఫ్ లో ఒకేసారి చూడలేదు. ఈ వైట్ ఫ్లవర్స్ వచ్చేసి సౌత్ అమెరికాలో ఉంటాయండి చాలా. ఈ రెడ్ ఫ్లవర్స్ ఒక నెగిటివ్ ప్లేస్ వచ్చేసి బ్రెజిల్ అండి. ఇలాంటి కుర్చీలాగా ఉండే చెట్లనైతే ఈ పార్క్ వచ్చేసి 150 ఎకరాలలో కట్టారండి. అండ్ ఈ పార్క్ లో ఎక్కడ ఫైబర్ కానీ ప్లాస్టిక్ కానీ యూజ్ చేయలేదు. ఈ పార్క్ లో 25,000 రకాల మొక్కలు ఉన్నాయి. అండ్ 85 కంట్రీస్ నుంచి మొక్కలు తీసుకొచ్చారండి. చెట్లను చూస్తుంటే నిజంగా చాలా బాగున్నాయి, ఎందుకంటే పీస్ఫుల్ గా కూర్చోవచ్చు అండ్ సిట్టింగ్ ఏరియా ఉంది. ఏం పూలు అత్తమ్మది? ఇవన్నీ బంతి పూలు. బంతి చామంతి, బంతి చామంతి. తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ మాత్రం ఫ్యామిలీతో చాలా బాగా స్పెండ్ చేయొచ్చు అండి. అండ్ పిల్లలకి మాత్రం చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ పార్క్ కట్టడానికి 6.5 years పట్టిందండి. ఈ పార్క్ ఇనాగ్రేట్ చేసిన వారు చైర్మన్ అండ్ ఫౌండర్ వచ్చేసి రామ్దేవ్ రావు గారండి. చెట్టును చూస్తే మాత్రం నిజంగా అంటే నిజంగా బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు స్టోరీస్లో బుక్స్లో చూస్తాం చెట్టు పైన ఇల్లు అని చెప్పేసి. పైనుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీతో డిఫరెంట్ ఫ్లవర్స్తో అక్కడ కూర్చుని మాట్లాడుతుంటే మాకు చాలా బాగా అనిపించిందండి. అండ్ చాలా టైం స్పెండ్ చేసాం మేము అక్కడ. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎల్లో ఫ్లవర్స్తో ఉన్న చెట్లను చూసారు కదండి, అవి యాక్చువల్లీ సౌత్ అమెరికా అండి. ఇప్పుడు కామన్గా సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా పెరుగుతున్నాయి. ఇవి మాత్రం నేను ఎప్పుడు చూడలేదు అండ్ డిఫరెంట్గా అనిపించాయి. దానికి ఆకులు లేవు కానీ ఓన్లీ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలుకి ఈ లొకేషన్. నాకు మాత్రం మస్తు ఆకలి అయిందండి. 3 సమోసాలు అయితే తిన్నాను. తిరిగి మాత్రం చాలా అలసిపోయాను.
ఇప్పటిదాకా మీరు అందరు చూశారు కదా, ఇదంతా తిరిగితే యాక్చువల్గా మేము తిరగకుండానే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. బట్ ఎందుకు ఇవ్వట్లేమంటే తిరిగి తిరిగి మా కాళ్ళు మాట్లాడుతున్నాయి అసలు యాక్చువల్ చెప్పాలంటే. బట్ మీకోసం మేము పిన్ టు పిన్ చూపించడానికి ట్రై చేస్తున్నాం. మాకు అయినంత వరకు మీ ఈ లాగ్లో చూపిస్తాను. బట్ ఏంటంటే ఇందులో వెహికల్స్ కూడా ఉన్నాయి. వెహికల్స్ లో తిరిగితే జస్ట్ మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లొకేషన్స్ ఎక్కడ ఆగరు, స్లోగా వెహికల్ వెళ్తుంటది, మనం జస్ట్ చూసుకుంటూ వెళ్తాయి అనమాట. సో మేము ఏం చేసామంటే వెహికల్ టికెట్స్ తీసుకున్నాం. ఈచ్ ఫర్ హెడ్ వచ్చేసి 200 రూపీస్ తీసుకున్నారు. సో మేము 4 మెంబర్స్ వచ్చాం కాబట్టి 800 రూపీస్ పేమెంట్ చేసి తీసుకున్నాం. ఫస్ట్ వెహికల్ ఎక్కాక ఒక లొకేషన్ దగ్గర ఆపితే మేము అక్కడ డ్రాప్ అయిపోయినాం. ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా ప్రతి ఈచ్ లొకేషన్కి మేము తిరుగుకుంటూ అన్ని పిన్ టు పిన్ చూపించుకుంటూ తిరుగుతున్నాము. చిన్న బ్రేక్ అలా కాళ్ళు నొప్పి వస్తున్నాయని కొంచెం ఇలా కూర్చొని ఒక సమోసా స్నాక్స్ అలా తీసుకున్నాము. మేము తిన్న తర్వాత దీనికంటే బెటర్ లొకేషన్ ఇంకా ముంగట ఎక్కడో ఉందంట, వెళ్ళి ఇంకా అక్కడ చూద్దాము. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది, బిల్ అయితే వాసిపోతుంది. నెక్స్ట్ ఇంకా లొకేషన్ ఈ లొకేషన్స్ కంటే ఆ లొకేషన్ ఇంకా బాగుందంట. ఇక్కడ చూసినట్లయితే ఈ సిస్టర్ చాలా బాగా స్టోన్స్ చాలా బాగా పెడుతుందండి. అండ్ దీన్ని ఎందుకు పెడుతుందంటే అక్కడ ఒక షేప్ తయారు చేస్తున్నారు. ఆ స్టేప్కి స్టిక్ చేయడానికి చాలా పేషెన్స్తోని అందరు కలిసి చేస్తున్నారు. అండ్ చాలా బాగుంది అది దగ్గర నుంచి చూస్తుంటే. ఆ స్టోన్స్ షైన్ అవుతున్నాయండి. అండ్ ఆ సన్కి మాత్రం చాలా డిఫరెంట్ కలర్స్ కనపడుతున్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, అసలు వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ కొన్ని డేస్ అయితే ఇంకా డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యాక మీకు అక్కడ స్టే చేయడానికి, నైట్ స్టే చేయడానికి కాటేజెస్, రూమ్స్ లగ్జరీగా ప్రొవైడ్ చేస్తారని చెప్పారండి. ఈ సిట్టింగ్ ఏరియా మాత్రం చాలా బాగుందండి. ఆ చెట్లు మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్గా ఉన్నాయి. అండ్ ఆ లొకేషన్కి ఆ చెట్లు మాత్రం చాలా బాగా ఆడుకున్నామండి. అండ్ ఎంత హెవీగా ఉందంటే చాలా హెవీగా ఉంది. నేను మాత్రం పట్టుకుంటే పైకి వెళ్ళిపోతా కావచ్చు, అంత గ్యాస్ బెలూన్ కదా, కానీ వదిలేసాను. ఇవన్నీ వచ్చేసి డెజర్ట్ ప్లాంట్స్ అండి. ఇవి డెజర్ట్ ప్లాంట్స్ అని అంటారు. ఇంకా కంప్లీట్ కాలేదు లొకేషన్, ఇంకా పెండింగ్ ఉంది, చేస్తున్నారు. ఇక్కడ లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవచ్చు, అండ్ మెటర్నరీ షూట్స్ చేసుకోవచ్చు, చిన్న ప్రైవేట్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు మీకు చెప్తున్నానంటే ఈ లొకేషన్స్ అనేది అసలుకి ఫోటో షూట్స్కి నెక్స్ట్ లెవెల్. అన్ని డెజర్ట్ ప్లాంట్స్ అండి. అండ్ డిఫరెంట్గా ఉన్నాయి, ఐ మీన్ షార్ప్గా ఉన్నాయి. ఇవి చాలా అంటే చాలా షార్ప్గా ఉంది. దీన్ని ఎలా డిజైన్ చేశారో కానీ చాలా బాగా డిజైన్ చేశారు దీన్ని. ఇక్కడ ఫొటోస్ దిగే వాళ్ళకి, రీల్స్ చేసుకునే వాళ్ళకి, సెల్ఫీలు తీసుకునే వాళ్ళకి పండగ. ఇంకా ఎందుకంటే ఇక్కడ 600+ సెల్ఫీ స్పాట్స్ ఉన్నాయండి. నాకు ఈ పార్క్లో ఇది చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఎవరు డిజైన్ చేసారో తెలియదు కానీ ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా ఉంది. దీన్ని చూడగానే మాత్రం చాలా ఎగ్జైట్ అయిపోయాను. ఈ పార్క్లో ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క స్టోరీ చెప్తుందండి. మనం చూస్తేనే అర్థమైపోతుంది ఆ స్టోరీ ఏంటో అనేది. అంత బాగా చేశారు. ఈ పార్క్ మాత్రం ప్రతి ఒక్కరు చూడాలని అనుకుంటుందండి. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఈ పార్క్ మాత్రం తప్పకుండా చూడాలి. ఎందుకంటే అక్కడ శిల్పాలే కానీ, ఇంకా స్టాచ్యూసే కానీ, అండ్ ఐరన్తో చేసినవి కానీ చాలా అంటే డిఫరెంట్గా చేశారు. అండ్ డిఫరెంట్ టైప్స్ నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసాను. అండ్ చాలా బాగా నచ్చింది, చాలా కనెక్ట్ అయ్యాను దానికి నేను. అంతేకాకుండా ఈ పార్క్లో 1,00,000 నుంచి 3 కోట్ల విలువ చేసే మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఒక్కొక్క చెట్టుని చాలా బాగా చూసుకుంటున్నారండి. అండ్ ఒక్కొక్క ప్లాంట్ని కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ పార్క్లో 100 సంవత్సరాల నుంచి 3,500 సంవత్సరాల మొక్కలు కూడా ఉన్నాయంటండి. టైం టు టైం వాటర్ పోస్తున్నారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ ఇవన్నీ. చాలా భలే క్యూట్గా ఉందండి అక్కడ వాటర్తోని.
కొత్త పార్క్ తీసుకెళ్తా అని మా బాబు అన్నప్పుడు నేను ఏ పార్క్ అంటే ఏముందిలే గడ్డి అది ఇది అని అనుకున్నాను అంతే. అని ఇక్కడికి వచ్చినాక వీర లెవెల్లో బాగుంది అసలు. నిన్ననే ఓపెనింగ్ అయింది కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ పూలు కానీ ఆ చెట్లు కానీ అసలు రాళ్ళు శిల్పాలకు భలే ఉన్నాయి. అసలు నాకు బాగా అంటే బాగా నచ్చింది. అసలు చాలా అంటే చాలా బాగుంది. అస్సలు అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు అందరూ విజిట్ చేయొచ్చు. మేము వీడియోలో మాకు పాసిబుల్ అయినంత వరకు చూపించాము. మీరు రియల్గా వచ్చి మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేయండి, కామెంట్లో చెప్పండి. బట్ మీరైతే తప్పకుండా విజిట్ చేయండి. హండ్రెడ్స్ నుంచి తెప్పించారంట అండ్ మేము కనుక్కున్నాం. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది అండ్ పీస్ఫుల్గా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వచ్చేసి 10 to 15 years నుంచి కడుతూనే ఉన్నారంట కానీ ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. తప్పకుండా విజిట్ కావాలని కోరుకుంటున్నాను. వెహికల్తో వస్తే మాత్రం మీరు ఏం స్పాట్స్ చూడలేరు. బై వాక్ అండి చాలా ఏమంటే దగ్గర నుండి ఫీల్ అవ్వచ్చు. ఒక్కొక్క స్టోన్ అయినా ఒక్కొక్క ప్లాంట్ అయినా చాలా బాగా. కానీ మా బాబు ముగ్గురికి టికెట్లు తీసుకున్నాడు కానీ మేమైతే ఎక్కలేదు ఆ వెహికల్. ఎందుకంటే ఒక్కొక్కటి వీడియో తీసి మీకు మంచిగా క్లియర్ గా చూపించాలనేసి ఆ వెహికల్ ఎక్కలేదు. అయినా కూడా చాలా కాళ్ళు నొప్పులు వచ్చినా కూడా మేమైతే అన్ని చూపెట్టినాం మీకైతే. కానీ ఇప్పటికే చాలా అంటే చాలా బాగుంది. ఇంకంతా కంప్లీట్ అయినాకనైతే ఇంకా ఎంత బాగుంటుందో అసలు అయితే. మీరు కూడా విజిట్ చేయొచ్చు కంపల్సరీ. అసలుకి చాలా పీస్ఫుల్ ఉంది, ఫ్యామిలీతో రావచ్చు. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే సిట్టింగ్ ఏరియాస్ చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, ప్యూర్ ఆక్సిజన్ ఉంది, పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే జపానీస్ స్టైల్ అంటున్నారు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, వైట్ ఫ్లవర్స్ అసలు చూడలే మనం. అలాంటి ఫ్లవర్స్ అయితే చాలా మంది చూడలేదు. అండ్ పిల్లలకి మాత్రం చాలా నేర్పొచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.